మనం జీడిపప్పు క్యారెట్ హల్వా చేసుకుంటున్నాం. ఓకే. సో హోలీ స్పెషల్గా ఈరోజైతే అలేఖ్య గారు జీడిపప్పు క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. జీడిపప్పు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, క్యారెట్ పేస్ట్, జీడిపప్పు పౌడర్, పంచదార పొడి, నెయ్యి, పాలు, కొబ్బరి పొడి, యాలకుల పొడి. జీడిపప్పు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కలర్ఫుల్ రెసిపీ ఎలాగో క్యారెట్ హల్వా కాబట్టి ప్రిపేర్ చేసుకుందాం మరి. ఖచ్చితంగా. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేసి పాన్. సో ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం జీడిపప్పుని వేసి వేయించుకుందాం. ఓకే. సో వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఓకే. అలేఖ్య గారు, మీరు రాగానే నేను ఏం చేద్దాం అనుకున్నాను తెలుసా? ఇక్కడున్న కలర్స్ అలా మీ పైన వేద్దాం అనుకున్నాను ఒక్కసారిగా. అవునా? ఏం చేసేవారు అలా వేసుంటే? చిన్నప్పుడు ఏం చేసేవారండి హోలీ అంటే? చిన్నప్పుడు అంటే జనరల్గా ఇంటి దగ్గర చిన్నగా ఉన్నప్పుడు అంటే మనకు సర్కిల్ పెద్దగా ఉంటుంది కదా. సో ఆ టైంలో ఖచ్చితంగా అందరు వచ్చి రంగులు అలా పూసేస్తారని చెప్పేసి దాక్కునేవారా? మీరు వేసేవారు కాదా? ఎందుకంటే కొంచెం కలర్స్ పూస్తే ఓకే, గుడ్లు కొట్టేస్తారు. అప్పుడు ఇలా నాకు హెయిర్ పైన వేయండి అనాలి. అప్పుడు హెయిర్ పైనే కొడతారు, కానీ అదేంటో సడన్ గా అలా వచ్చేసి దాన్ని ఇలా కొట్టేసేసరికి ఒక రకంగా స్మెల్ అది వచ్చేస్తుంది కదా, అందుకు దాక్కునేదాన్ని అనమాట. అయినా కూడా మా ఇంట్లో ఇలా లైక్ ఓపెన్ ఇదే ఉంటుంది కదా, కొంచెం స్పేస్ పైనుంచి కూడా వేస్తారనమాట. సో ఆ కారిడార్లో కూడా రాకుండా అలా దాపెట్టుకునేదాన్ని. కానీ కాలేజ్లో దొరికిపోయాను. మా సీనియర్స్ చాలా అంటే వాళ్ళు చాలా అంటే వాయిలెంట్గా హోలీ చేస్తారు. అందుకే హోలీ వస్తుందంటే ముందే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు మానేయచ్చు కదా కాలేజ్? అదే ఇంటికి వెళ్ళిపోతాం. మేము హాస్టలర్స్ కదా. ఓకే ఓకే. సో అందుకోసమని ఇంటికి వెళ్ళిపోతాం, లీవ్ లైక్ పర్మిషన్ అడిగేసి. బట్ ఒకవేళ ఉండి దొరికిపోతే మాత్రం రూడ్ వే ఆఫ్ ర్యాకింగ్ లాగా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అదన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తున్నారు తెలుసా, అదొక మెమరీ అంతే. అప్పుడు అలా అనిపిస్తుంది, ఇప్పుడు అలా అనిపిస్తుంది. సో మనం జీడిపప్పు వేగిపోయింది కాబట్టి దీన్ని సైడ్కి తీసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో మనం కొబ్బరి పొడిని వేసుకుంటాం. ఓకే. సో కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, దీన్ని లైట్గా ఫ్రై చేస్తాం. ఈరోజు మనం షుగర్ తీసుకొచ్చాం కదా, షుగర్ బదులుగా ఇంకేమి యాడ్ చేసుకోవచ్చు? జాగ్రీ అంటే బెల్లం పౌడర్ చేసేసుకోవచ్చు, డేట్ సిరప్ వేసుకోవచ్చు. ఇవన్నీ షుగర్స్ లోకి వస్తాయి కదా. అసలు షుగర్స్ ఫార్మ్ ఆఫ్ షుగర్సే, బట్ ఏంటి అంటే లైక్ రిఫైన్డ్ షుగర్స్తో కంపేర్ చేస్తే వీటిలలో కొద్దిగా బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా కొంచెం డేట్ సిరప్లో కూడా మనకి హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చు మంచిగా. సో అలా అన్నా కంపెన్సేట్ చేసుకోవచ్చు. వైట్ షుగర్స్ తీసుకుంటే ఏంటి అంటే దాంట్లో మనకి ఇటువంటి న్యూట్రియన్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఎంటీ క్యాలరీస్ని ఇస్తాయి అందుకోసం. ఓకే. సో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చెప్పినట్టుగా ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ ఏదన్నా ఒక్కరోజు తినాలి, స్వీట్ క్రేవింగ్స్ వస్తే కనుక ఇలా షుగర్స్ కాకుండా మనకి ప్లాంట్ బేస్డ్ స్టివియా కూడా ఉంటుంది కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు. స్టివియా కానీ మాంగ్ ఫ్రూట్ అని ఉంటుంది, MONK ఫ్రూట్, మాంగ్ ఫ్రూట్, అది కూడా యూజ్ చేసుకో. మాంగ్ ఫ్రూట్ ఏంటది? ఫ్రూట్ లాగా ఉంటుంది, అది ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు స్టివియా కూడా ఒక ప్లాంట్ బేస్డ్ అనమాట, ఇది కూడా ఫ్రూట్ అనమాట. ఓకే, అది యూజ్ చేసుకోవచ్చు. సో కొబ్బరి మనకి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు మనం జీడిపప్పు పొడిని వేసుకుంటాం. ఓకే. కలర్స్ అలా వేసినప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చిందండి మీకు? కోపం ఏం రాలేదండి, బాధ వేసిందా? అంటే అదేంటో లైక్ హోలీకి ఆడబుద్ధి కాదు, కానీ లైక్ నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ టైంలో మనం ముందు రోజు హల్దీకి ఆడతాం కదా, సో అది బాగా అనిపిస్తుంది. మళ్ళీ తెలుసు కాబట్టి అందుకని తెలిసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి, ఇది వద్దన్నా అలా బలవంతంగా చేయిస్తారు కాబట్టి హోలీ అంటే అలా. మీకు తెలియకుండా వేసుంటే కనుక ఏం చేసేవారు? ఏంటి అశ్విని అలా వేసావని చెప్పేది కానీ తిట్టేవారు? లేదు, నేను వేసేదాన్ని. అమ్మో బతికిపోయాను అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం క్యారెట్ తురుమును వేసేస్తాం. ఓకే. ఉడకబెట్టారు ఏమన్నా? పచ్చిదానా? పచ్చిది. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా, లైక్ అరోమా బాగా వస్తుంది. అది మేబీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. జనరల్గా కొబ్బరి అయితే నేను ఎప్పుడు యాడ్ చేయలేదు, దీంట్లో కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుందేమో చూద్దాం. సో జనరల్గా మనకి హల్వా అనగానే ఎక్కువగా షుగర్
ప్లస్ లైక్ ఏ దాంతో అయితే మనం బేస్ అంటే ఇప్పుడు క్యారెట్ తీసుకున్నాం రవ్వతో చేస్తారు అలా చేసుకుంటాం అంటే అంతే. కానీ కొబ్బరి జీడిపప్పు పొడి ఏదైతే వేస్తామో అది కొంచెం డిఫరెంట్. గోధుమ పిండితో కూడా చాలా హెల్దీ అంటున్నారు కదా, అంటే కాకపోతే ఎక్కువ కాదు. గోధుమ పిండి ఏంటి అంటే చాలా మందికి గ్లూటెన్ అంతగా పడకపోవచ్చు, తిన్నాక కొంచెము కడుపు ఉబ్బరం లాగా డైజెషన్కి అది అవుతుంది. ఒకవేళ గ్లూటెన్ సూట్ అవుతుంది అనుకుంటే చేసుకోవచ్చు. మేబీ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అయితే మానేయచ్చు, లేదంటే మంచిదే కదా. మంచిదే, కాకపోతే గోధుమ పిండిని ముందే డ్రై రోస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే. సో దీంట్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ వేస్తాం. ఓకే. మీకు ఇష్టమైన నెయ్యి కూడా కొంచెం వేసేస్తాం. అండ్ కొద్దిగా యాలకుల పొడి. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి. ఓకే. హల్వా రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకోం. ఓకే. దీనిపైన కొంచెం యాలకుల పొడి వేసుకోం. ఓకే. సో మన హోలీ స్పెషల్ జీడిపప్పు క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తాం. ఓకే. సో హోలీ స్పెషల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము జీడిపప్పు క్యారెట్ హల్వా. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జీడిపప్పు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, క్యారెట్ పేస్ట్, జీడిపప్పు పౌడర్, పంచదార పొడి, నెయ్యి, పాలు, కొబ్బరి పొడి, యాలకుల పొడి. జీడిపప్పు క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు పౌడర్ వేసి అది కూడా ఫ్రై చేసుకుని, తర్వాత క్యారెట్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పంచదార పొడి, చివరిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే యాలకుల పొడి వేసి సర్వ్ చేసుకుంటే హోలీ స్పెషల్ జీడిపప్పు క్యారెట్ హల్వా రెడీ.